హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొండ స్టూడియో అండి. ఈరోజు మన ఛానల్ నుంచి ఖైరతాబాద్ మహాగణేశుని యొక్క పదులు ప్రారంభమయ్యాయండి. డే 1, డే 2, డే 3 3 రోజులు కలిపి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను అన్నమాట. సో అస్సలు మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ 3 రోజుల్లో ఎంత వర్క్ జరిగిందనేది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఎండింగ్ వరకు చూడండి. మంచి వీడియో అనమాట. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఖైరతాబాద్ గణేష్ ఉంటారో, ఫ్యాన్స్ ఉంటారో, వాళ్ళందరూ ఎస్ ఐ ఆమ్ ద ఫ్యాన్, వాళ్ళందరూ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీఆర్ ద ఫ్యాన్స్ అని చెప్పి ఎస్ ఖైరతాబాద్ గణేష్ అని కామెంట్ చేయండి దయచేసి. ఇక్కడ చాలామంది వర్కర్స్ పెట్టారు ఈసారి, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈసారి, తొందరగా అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే లేట్గా వర్క్ స్టార్ట్ అయింది ఈసారి, అంటే ఒక 20 days లేట్గా స్టార్ట్ అయిందన్నమాట. సో అందువల్ల మీరు ఈసారి కొంచెం ఫాస్ట్గా వస్తాయి వీడియోస్ కూడా. సో అన్నీ చూసి లైక్ చేస్తుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఇంకా ఎవరైతే ఖైరతాబాద్ గణేష్ని ఇష్టపడతారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకా మనం అసలు ఆలస్యం చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎంజాయ్ చేద్దామా? సో కంటిన్యూ వాచింగ్ అండి.
ఐరన్ వచ్చింది. ఈ ఐరన్ రావటం వల్ల వర్క్ అనేది తొందరగా స్టార్ట్ చేస్తుంది. మంచిగా కర్రలు ఉన్నాయి ఇవన్నీను. దీనికోసమనే ఫోన్ కొన్నా కొత్తది, శాంసంగ్ గెలాక్సీ S20. నాకు ఐఫోన్ ఇష్టం ఉండదు, ఎందుకో శాంసంగే ఇష్టం. ఫస్ట్ మ్యూజిక్ వాయిస్ ఓవర్ ఇస్తాను. మీరు వీడియోలో రెంట్ కోసం కొన్ని బట్టలు పెట్టారు. ఈ బట్టలన్నీ క్లియర్ చేయాలి. కట్టెలు మాత్రం భలే క్వాలిటీ ఉన్నాయి.
మెయిన్గా మనం వినాయకుడిని కూర్చోబెట్టేది ఈ మండపం లేదే, ఇది మెయిన్ అనమాట. ఐరన్తో చేశారు కదా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం వినాయకుడిని తయారు చేయడానికి ఇది మెయిన్ అనమాట. ఇక్కడే మన మహాగణపతి దర్శనమిస్తారు, అదే విగ్రహం తయారీ మట్టి వినాయకుడు తయారవుతారు అనమాట ఇక్కడే. ఇప్పుడు వచ్చేసి ఇది ఏరియా మొత్తం కొంచెం కోలాహలంగా తయారైంది ఇప్పుడే. ఇంకా ముందు ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి జనాలు చాలా ఉన్నారు. ఇంకా కనుక కొంచెం ఎక్కువ 10-15 రోజులు పోతే ఇంకా జనాలు ఫుల్ అయిపోతారు ఇక్కడ. అంటే ఇది మహాపుణ్యక్షేత్రంగా తయారవుతుంది నాకు తెలిసి. ఇదే చాలా ఫేమస్ ఖైరతాబాద్ గణేష్ అంటే ఇంకా ఫేమస్ అవుతున్నారు. ఇయర్లీ చాలా స్పెషల్ ఉంటుంది. ఇయర్ కూడా మనం చూద్దాము ఎలా ఉంటుంది అనేది. మనం డే టు డే కాన్సెప్ట్ అనమాట. ప్రతిరోజు నేను మీకు వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఇక్కడ సింబల్స్ కూడా వేసుకుంటున్నారు ఈ కట్టెల మీద. చాలా చాలా ఇక్కడ పోలీసుల్ని తీసుకొచ్చారండి, కుక్కల్ని తిప్పిస్తున్నారు. ఎవరన్నా పొరపాటున ఏమన్నా బాంబు గిట్ల పెట్టారేమోనని. సో అలా రోజుకి ఒకసారైనా తిప్పిస్తారు అనుకుంటా, చూడాలి మరి. వర్క్ అయితే నడుస్తుంది, వెల్డింగ్ వర్క్ అది ఇదిను. చూడండి అక్కడ సిలిండర్స్ అవి ఇవి వర్క్ చేయడానికి ఈసారి కూడా కొంచెం కొత్తగా కొన్నట్టున్నారు, పాతవి కాకుండా. పోలీస్ జీప్ కూడా ఆగుంది, అదే కుక్కలతో కొంచెం అటు ఇటు తిప్పిస్తున్నారు. ఇక్కడ ఐరన్ వంచుతున్నారండి. ఐరనే వంచాలా అని డైలాగ్ పెట్టాం కదా, సో ఐరన్ బాగా వంచేస్తున్నారు. ఐరన్ కొట్టి కొట్టి వాటిని బాగా తయారు చేస్తున్నారు గణేష్ మండపం కోసం. చూడండి ఐరన్ పాపం కొట్టి కొట్టి, వాళ్ళకి చాలా శ్రమ ఉంటుందండి వర్కర్స్కి. చాలా గ్రేట్ వాళ్ళు, కష్టపడే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. మన హైదరాబాద్ యాక్టివిటీ సందీప్ పాపం పైనకెళ్ళి మరీ తీసుకున్నాడు, హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఆయన. గ్రేట్, ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి పెడుతున్నారు ఈ గణపతిది వీడియోస్. నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఈ ఇయర్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెడదాం అనుకుంటున్నాను, అది గణపతి దయ వల్ల. సో లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, నేను మధ్య టైంకి వచ్చాను, ఫస్ట్ నుంచి పెట్టాలా. అందుకే ఈసారి నుంచి ఫస్ట్ నుంచి పెడదామని నేను వినాయకుడి దయ వల్ల స్టార్ట్ చేశాను అనమాట. సో చూడండి పైన కూడా ఎలా ఉంది అనేది, వినాయకుడు కింద ఎలా ఉంది, పైన ఎలా ఉంది. కింద మాత్రం వర్క్ స్పీడ్గా నడుస్తుందండి మన మహాగణపతి యొక్క ప్రాంగణంలో. కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చారు, అది యూట్యూబ్ అది ఇన్స్టాగ్రామ్ కొంచెం ఛానల్స్ వాళ్ళు కూడా బాగానే వస్తున్నారండి డైలీ. ఇక్కడ చూడండి వర్క్ నడుస్తుంది. ఇంకా ఈరోజు లక్ష్మి మండపం తయారు చేస్తారనుకుంటాను నాకు తెలిసి ఐరన్తో. తర్వాత రేపు ఎలా ఉంది వర్క్ అనేది చూద్దాం మళ్ళీ.
కట్టెలు మోసుకొస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. మధ్యలో చిప్ వర్క్ నడుస్తుంది. ఇక్కడేమో ఒక కట్టెకి కలిపి ఇట్లా మొలలు దించారు. మరి ఇది దేనికి యూజ్ చేస్తారు అనేది మనం తర్వాత పెట్టేటప్పుడు చూడాలి. నాకు తెలిసి స్టాండ్స్ గా వాడతారేమో అనుకుంటున్నాను నేను వీటిని. చూడండి ఇవన్నీ ఎన్ని కట్టెలు, ఎంత పెద్ద పెద్ద కట్టెలు. ఇదిగో ఇక్కడ కూడా మొలలు దించారు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని గంటలు మొలలు దించారు. అలా అన్నిటికీ మొలలు దించి పెట్టుకున్నారు. గట్టిగా ఇక్కడ మాత్రం వర్క్ నడుస్తూనే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక గుంట తీశారు. మొత్తం 4 వైపులా 4 గుంటలు తీశారు. ఇక్కడ ఒకటి, ఇక్కడేమో వెల్డింగ్ వర్క్ నడుస్తుందండి. చూడండి అక్కడ వర్క్ నడుస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద మట్టి గణనాథుని దగ్గర ఉన్నాం మనం, హైదరాబాద్ మహాగణేశుని దగ్గర. వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. సో అప్డేట్